తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల రాజకీయ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందుకోసం ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఈ నేపథ్యంలో సినీ కెరీర్లో చివరి సినిమాలో నటిస్తున్నాడు. జననాయగన్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ కోలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న జననాయగన్ ఫస్ట్ గ్లింప్స్ ను ఈ నెల 21న రిలీజ్ చేయబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఈ నెల 19న వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలోని పూజా హెగ్డేకు సంబంధించి షూట్ ను ఫినిష్ చేశాడు డైరెక్టర్ వినోద్. ఇక మిగిలిన షూట్ ను జెట్ స్పీడ్ తో ఫినిష్ చేసి 2026 సంక్రాంతి కానుకగా జననాయగన్ ను రిలీజ్ చేయబోతున్నారు. విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న జననాయగన్ రిలీజ్ తర్వాత ఎంతటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. అన్నట్టు ఈ సినిమా బాలయ్య భగవంత్ కేసరి రీమేక్ అనే టాక్ ఉంది. కానీ ఇందులో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీన్ ను మాత్రమే తీసుకున్నట్లుగా సమాచారం.